హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సండే కదా, మేమైతే ఇదిగో సంగీ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, మా ఆయననేమో వీడియో తీస్తుండు, బాబునేమో పడుకుండు. ఆ శారీ కట్టుకొని మెయింటైన్ చేయడమే మనకు కష్టము. శారీ కట్టుకొని బాబుని ఎత్తుకొని అటు ఇటు కష్టపడైతే ఎక్కానండి. తర్వాతకి మా ఆయన ఇంకా నేను వీడియోలు తీయను, మీరు వీడియోలు అయితే తీసుకుంటూ రండి, మిమ్మల్ని నేను తీయాలా అని మా ఆయన మాత్రం ఫోన్ మా చెల్లికి ఇచ్చాడు. తను మాత్రం నడుచుకుంటూ వెళ్ళాడు. ఇదిగోండి మా పొట్టి బుడంకాయలు వేసాడు. వెళ్తూ వెళ్తూ వాళ్ళ డాడీని పట్టుకున్నాడు చూడండి. ఇగో లోపలికైతే వెళ్తున్నాము మేము. ఇదిగోండి లోపలికైతే వెళ్తున్నాము. మాకంటే ముందే మా హస్బెండ్ వాళ్ళు లోపలికి వెళ్ళారండి. ఎక్కడున్నారని చూస్తున్నాము. ఇదిగో ఇక్కడున్నారు, ఇక్కడున్నారు చూడండి. మా పొట్టి బుడంకాయ అయితే లోపల మాత్రం పరిగెత్తుతూనే దొరకకుండా లోపలికి వెళ్ళేదే ఆలస్యం అండి అసలు. ఇదిగో చూడండి, ఇదిగో చూడండి అందరిని ఎలా దిక్కులు చూస్తున్నాడో. ఇదిగో హాయ్ చెప్తున్నాడు చూడండి. హాయ్ హాయ్ చెప్పు, హాయ్ హాయ్ చెప్తున్నాడు. ఇంకా వాడిని మేము పట్టుకుంటే మాత్రం అస్సలు ఉండట్లేదండి. అక్కడక్కడ చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని చూసి తిరుగుతూ ఉన్నాడు. మంకీస్ ఉన్నాయి కదా, వాటి చుట్టూ వాడే తిరుగుతున్నాడండి. ఇదిగోండి ఇక్కడ దర్శనం అయితే చేసుకున్నాము. గంట కొడుతున్నాము. ఈ గంట కొట్టడం అయితే మన వల్ల కాదు. ఏదో ఇంట్లోనైతే కర్రీ కలుపుతానికి గంట అయితే వాడతాం, కానీ గంట కొట్టడం అయితే నా వల్ల కాలేదు. మా ఆయన మా చెల్లి అయితే నవ్వుతూ ఉన్నారు. నేనైతే ఏదో అలా కష్టపడ్డాను. ఇదిగోండి చూడండి, మా బాబు కూడా నవ్వుతుండు కింద పడి నాన్న గంట కొట్టు. ఇదిగోండి మా బాబు. మేమైతే నేను మా హస్బెండ్ ఇక్కడ దూరంగా నిల్చున్నామండి. ఎవరి దగ్గరకు వస్తాడో చూద్దామంటే వాడు మాత్రం నన్ను నెట్టేసి వాళ్ళ డాడీ కాడికే వెళ్ళాడండి. నా దగ్గర అస్సలు ఉండడు. వాళ్ళ డాడీనే కావాలి వాడికి, మమ్మీతో అవసరం లేదండి. ఇదిగో చూడండి, ఆడిండు దాహం వేస్తుంది, వాటర్ అయితే తాగుతుండు చూడండి. వాడే పట్టుకొని తాగుతుండు. ఇదిగోండి నేను మా హస్బెండ్ అయితే ఖాళీగా ఉండడం ఎందుకని మనకు ముందే రీల్స్ పిచ్చి. మా హస్బెండ్ అలోగలా తీసుకొని వచ్చి ఒక రీల్ చేద్దాం రండి అంటే వచ్చాడు. ఇదిగో చూడండి. ఏడడుగుల జీవితము ఎద పలికే సంగీతము, ఏ జన్మల పుణ్యము, ఏ నాటిదో ఈ బంధము. నీ తోడే కావాలి గడిసేటి గడి అయినా, నీ చెయ్యి వదలను లేచావైనా బతుకైనా. అదిగో వాడు మాత్రం నేను పట్టుకుంటే మాత్రం అస్సలు పట్టుకోడండి. వాళ్ళ డాడీ ఎప్పుడు చూసినా డాడీనే అండి వాడికైతే. బయటికి వెళ్తే బయట ఇంట్లో ఎప్పుడు డాడీ. మీ అబ్బాయిలు కూడా ఇలానే ఉన్నారా? మీ పిల్లలు కూడా చూడండి. నా దగ్గరికి అయితే అస్సలు రాడు. మళ్ళీ వీడియో తీస్తున్నాను నేనైతే. ఇంకా నేనే దగ్గరికి వెళ్ళి వాడిని ఎత్తుకొని పట్టుకొని అలా తిప్పానండి. కానీ నాకు